హలో ఎవ్రీవన్, లూప్స్ ప్లేలిస్ట్లో మనము నెక్స్ట్ ప్యాటర్న్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాము. సి ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, ఆల్మోస్ట్ మనకి బటర్ఫ్లై షేప్లో ఉందా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని ఎలా రప్పించాలో చూద్దాము. ఓకే, సి యాజ్ యూజువల్గా ఫస్ట్ మనము అగైన్ n=5a. ఓకే, n=5 అని ఇస్తాడు. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం నెంబరింగ్ కూడా వేద్దాము, 6, 7, 8 and 9. Again 1, 2, 3, 4, 5, 6, 7, 8 and then 9. Okay, n=5. మరి 9 రోస్ ఎలా వస్తాయి? అప్పుడు నువ్వు ఇవ్వాల్సింది n=9. నువ్వు ఇంకా ఇలా ఉంటున్నావంటే నువ్వు డెఫినెట్గా నా సిరీస్ ఫాలో అవ్వట్లేదు. ప్యాటర్న్స్కి డెడికేటెడ్గా నేను సిరీస్ చేస్తున్నా, ఒకసారి ఫస్ట్ ఉండరా. ఓకే, బట్ సి ఎప్పుడైతే n=5 అని ఇస్తారో, బట్ ఇక్కడ రోస్ మనకి డెఫినెట్గా ఉంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వే ఆ రోస్ని ఎలా కంప్యూట్ చేయాలో చెప్పాలి. సి ఇఫ్ ఇన్ కేస్ n 1 అయితే ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే జనరల్గా రోస్ అనేది 2 × n-1 బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఇక్కడ పెడదాం. చూడు, 2 × 1 - 1 అంటే నీకు వచ్చేది ఒక స్టారే, లైక్ ద మిడిల్ పార్ట్ మాత్రమే ఇక్కడ. అండ్ n=2 అయినప్పుడు ఏమి ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూద్దాం. 4 - 1 3, రోస్ 3 అని ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ చూడు అట్లా వస్తుంది, ఫస్ట్ రోకి ఇంత అండ్ సెకండ్ రోకి ఇలా అండ్ అగైన్ థర్డ్ రోకి ఇలా. సి ఆ బటర్ఫ్లై షేప్. అండ్ n=3 అయితే రోస్ ఎన్ని? 6 - 1 5. అంటే సి ఇక్కడ 1, 2, 3, 4, 5 అండ్ దెన్ ప్రీవియస్ రోస్లో ఇలా వస్తుంది డేటా. సి అగైన్ బటర్ఫ్లై షేప్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇలా అంటే n=5 అంటే ఓన్లీ 5 రోస్ రావాలి అని కాదు, ఆ ప్యాటర్న్ ప్రకారం మనమే ఎన్ని రోస్ ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. సి సో ఓవరాల్గా మనకి ఇది అర్థమైంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మళ్ళా కొన్ని పర్స్పెక్టివ్స్కి వెళ్దాము. సి ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ నేను డివిజన్ చేసి ఇదొక సెట్ అండ్ దెన్ ఇదొక సెట్, అప్పర్ది ఒకటి లోవర్ది ఒకటి ట్యాకిల్ చేయొచ్చా లేదా? ఆల్రెడీ ఇలాగా అంటే ఒక డేటా ఉండి దాని తర్వాత ఆబ్వియస్గా స్పేస్ ఉండి అండ్ దెన్ అగైన్ డేటా ఉన్నా కానీ, లేదా ఫస్ట్ స్పేసెస్ ఉండి దాని తర్వాత డేటా ఎలా ఉండాలి అనేవి ఈ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ మనము సాల్వ్ చేసుకుంటూనే వచ్చాము. సో నువ్వు ఈ పార్ట్కి డెఫినెట్గా ఒకసారి ఇలా డివిజన్ సెక్టర్ కింద చూసి డిఫరెంట్ ఇది ఒక పార్ట్ 1 అనుకో, ఇది పార్ట్ 2 అనుకో, దాని తర్వాత నువ్వు రాసిన కోడ్స్ని మర్జ్ చేయి. ఇలా నువ్వు ట్రై చేయి, డెఫినెట్గా ట్రై చేయి. బట్ నేను నీకు ఇంకో మెథడ్లో చెప్తాను. సి మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు? అగైన్ మన ఎనాలజీకి వెళ్దాము. ఫస్ట్ డేటా ఎన్ని అండ్ దెన్ స్పేసెస్ ఎన్ని. డేటా ఎన్ని, స్పేసెస్ ఎన్ని. ఇక్కడ చూడు డేటా ఎలా వస్తుందో చూడు. ఫస్ట్ రోకి ఒక డేటా వస్తుంది, అదేంటి 2 స్టార్లు ఉన్నాయి కదా, చెప్తా ఒక్క నిమిషం నీకు అర్థమైంది. సెకండ్ రోకి ఎన్ని ఉన్నాయి? 2 స్టార్లు. థర్డ్ రోకి 3 స్టార్లు. ఫోర్త్ రోకి 4 స్టార్లు. అండ్ యాజ్ ఆఫ్ నో ఈ ఈక్వల్ కేసు తీసేయి, n=5 అయినప్పుడు నేను దాని గురించి చెప్పట్లేదు. సి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 అంతేం చూడు ఇక్కడిది తీసేయన్న, ఇక్కడిది యాజ్ ఆఫ్ నోగా పట్టించుకోవద్దు. దాని తర్వాత ఇక్కడ చూడు మళ్ళా 4, 3, 2, 1. ఇదే ఎవ్రీ రోలో ఉన్నదే. మళ్ళా కొంచెం పార్ట్ తర్వాత అదే రిపీట్ అవుతుందా? 4, 1, 2 అండ్ అగైన్ ఇక్కడ చూడు 4, 3, 2, 1. అంటే ఇక్కడ రాసిన కోడ్ని, ఇక్కడ ట్యాకిల్ చేసిన కోడ్ని ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేయొచ్చా? సో ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు దాన్ని కన్సిడర్ చేయలేదు? మరి ఇప్పుడు స్పేసెస్ ఎలా? సి 1, 2, 3, 4, 5, 6, 7 స్పేసెస్. మరి ఇక్కడ 1, 2, 3,
4 5 దాని తర్వాత కరెక్ట్ దాని తర్వాత అని ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక సిరీస్ లా ఫామ్ అవుతుందా? ఇలాంటి ప్యాటర్న్ ని లైక్ ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మనం ఏం చెప్పాము, ఎక్స్ట్రా వేరియబుల్స్ ని తీసుకొని ఒక సర్టెన్ పాయింట్ తర్వాత స్పేస్ డేటా అనే వేరియబుల్స్ ని తీసుకొని ఇఫ్ నా పర్టికులర్ రో కానీ లెస్ దాన్ n అయితే అంటే ఈ ఇన్స్టాన్స్ కి లైక్ నా రో దీన్ని బయట ఉంటే డేటా ఏమవుతుంది, ఒక్కసారి పెరుగుతుందా? డేటా ప్రతి ఇన్స్టాన్స్ కి పెరుగుతుందా? మరి స్పేసెస్ ప్రతి ఇన్స్టాన్స్ కి రెండు తగ్గుతుంది. ఎల్స్ అంటే వన్స్ ఈ ఈక్వల్ కేస్ నుండి ట్రిగర్ అయిన తర్వాత డేటా ఏమవుతుంది, డేటా పార్ట్ ఏమవుతుందో చూడు, అదే డేటా పార్ట్ తగ్గుతుంది. అండ్ అగైన్ అదే స్పేసెస్ ఒక్కోసారి రెండు పెరుగుతుంది. ఇప్పుడు ఎన్ని లూప్స్ కావాలి ఏంటి అని నిజంగా నేను చెప్పాలా? ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉండాలి. ఒక పర్టికులర్ కాలమ్ ఇన్స్టాన్సెస్ కి తీసుకుంటే లైక్ ఒక రో ఇన్స్టాన్సెస్ తీసుకుంటే దీని గురించి మాట్లాడదాం. ఇదే ప్రతి రోకి రిపీట్ అవుతుంది కదా, ఇంటర్నల్ గా డైనమిక్ గా మారుతుంది. ఓకే కాదనట్లా, దాన్నే కదా మనం ఇప్పుడు దాకా ఎలా ట్యాకిల్ చేయాలని నేర్చుకుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్టాన్సెస్ ది ఎలా ఉంది, డేటాకి సంబంధించిన ఫర్ లూపు 1 నుండి రో దాకేనా? దీనివల్ల ఏమైంది, ఈ 3 ఇన్స్టాన్సెస్ ని కవర్ చేశాను. నెక్స్ట్ టైం అవ్వాలి ఇది అయిన తర్వాత స్పేసెస్ కి సంబంధించిన డేటా స్పేసెస్ కి సంబంధించింది 1 నుండి ఎప్పటిదాకా 1 నుండి ఇక్కడున్న స్పేసెస్ ఏనా? ఇది హౌ మెనీ స్పేసెస్ అనుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హౌ మెనీ స్పేసెస్ అనుకుందాం అంటే ఇక్కడ హౌ మెనీ స్పేసెస్ దాకేనా? అండ్ ఇక్కడ కూడా రో కాదు. ఎందుకు, సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎవ్రీ టైం నాకు డేటా కూడా తగ్గుతుంది ఎన్ని స్టార్లు కావాలని. అప్పుడు రో మీద డిపెండెన్సీ లేదు కదా. రో 8 అయినప్పుడు 2 ఉంది కానీ ఇక్కడ 8 లేదు కదా. అంటే ఎన్నిసార్లు ఇక్కడ కూడా హౌ మెనీ డేటా అనుకుందాం. హౌ మెనీ డేటానే కదా. మళ్ళా ఏమవ్వాలి, మళ్ళా నేను స్టార్ని ప్రింట్ చేయాలి అంటే మళ్ళా నేను డేటానే ప్రింట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ ఇదే కోడ్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చా? 1 నుండి హౌ మెనీ డేటా. అండ్ వన్స్ ఈ ప్యాటర్న్ అయిపోయింది, లైక్ వన్స్ ఈ రిపిటేషన్ అయిపోయింది అంటే దీని తర్వాత ఏం చేయాలి, నేను నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇటరేషన్ కి దీన్నైనా ట్యాకిల్ చేయాల్సింది. ఎందుకు, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇటరేషన్ కి ఆ పర్టికులర్ రో బట్టి ఐదర్ దీన్ని కానీ ఇది కానీ సెట్ చేసుకొని నెక్స్ట్ ఇన్స్టాన్స్కి వెళ్ళే ముందు, అంటే ఇక్కడ డైనమిక్ గా నాకు అప్డేట్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఇన్స్టాన్స్కి వెళ్ళే ముందే నేను ఇవి చెక్ చేసుకుంటున్నా. అంటే ఇది హోల్ అంతా 1 అనుకుంటే ఈ 3 ఫర్దర్ అవుతాయి కదా, ఈ 1 రాసేది. అని ఇప్పుడు ఏంటి, ఓవరాల్ గా ఇదే సెట్ ఆఫ్ ప్యాటర్న్ నాకు ఎవ్రీ రోలో రిపీట్ అవుతుందా లేదా. అంటే ఎక్స్ట్రాగా నేను ఇక్కడ ఔటర్ ఫర్ లూప్ ని రో అని పెట్టుకొని 1 నుండి ఎంత n దాకా కాదు, 2 into n - 1 దాకా. ఎందుకు, n5 అయితే 9 రోస్ రావాలి, n7 అయితే నాకు ఎన్ని రోస్ కావాలి, 13 రోస్ కావాలి. ఓకే, సో దీన్నే మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చూద్దాము. n = 5. ఓకే, ఇక్కడ 2 తీసుకుంటున్నా అంటున్నా. హౌ మెనీ స్టార్స్ అని అంటే ఆ పర్టికులర్ ఇటరేషన్ లో హౌ మెనీ స్టార్స్ డూ ఐ నీడ్ టు ప్రింట్. ఇనిషియల్ గా 1, ఫస్ట్ రోలో 1. అండ్ దెన్ హౌ మెనీ స్పేసెస్, ఎన్ని స్పేసెస్ ఇనిషియల్ గా ఫస్ట్ రోకి 2 into ఎన్ని రోస్ ఇక్కడ చూడు 7 అంట. 7 n లైక్ టోటల్ ఎన్ని రోస్, 9 రోస్. 9 రోస్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్యాటర్న్ నంబరు, లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n
ఫస్ట్ రోలో నాకు ఎన్ని స్టార్లు వస్తాయి 2. ఈ టోటల్ లెంత్ 9 అంటే ప్రతిసారి ఏ ప్యాటర్న్ లైక్ n నెంబర్ ఎంతన్నా కానీ ఆ టోటల్లో నుండి ఈ ఫస్ట్ 2 కాలమ్స్ లైక్ ఫస్ట్ లైక్ 2 డేటా కన్జ్యూమ్ అయిపోతుందియా, అంటే 2 తీసేయాలా, అంటే ఏంటి టోటల్ 2 ఇంటూ n-1లో నుండి ఎవ్రీ టైం నేను 2 తీసేయాలా ఇనీషియల్ స్టార్ట్కి. అర్థమవుతుందా? సి టోటల్ రోస్ ఎన్ని 2 ఇంటూ n-1. సో ఇది టోటల్ రోస్ అనుకుందాము. రోస్ ఇప్పుడు 2 ఇంటూ n-1. ఇందులో ఈ ఫస్ట్ దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n ఈ 2 కాలమ్స్ కన్జ్యూమ్ అయిపోతున్నాయి, ఫస్ట్ది లాస్ట్ది. అంటే ఇనీషియల్కి ఇక్కడ ఎన్ని ఉంటాయి, టోటల్ 9 కాలమ్స్ కాబట్టి అందులో నుండి 2 తీసేస్తున్నాను అంటే 7. ఇప్పుడు ఆ 7 ఇదే కదా, క్లియర్గా ఉందా? సో ఇప్పుడు ఇక్కడ అదే చేస్తున్నా చూడు, 2 ఇంటూ n-1లో నుండి నేను సరే దీనికి కూడా మనం ఎక్స్ట్రాగా ఒకసారి రాద్దాము, టోటల్ రోస్ ఇప్పుడు 2 ఇంటూ n-1. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ టోటల్ రోస్లో నుండి 2 తీసేయాలి. ఎందుకు, ఇనీషియల్కి ఇదంతా ఇనీషియల్ సెట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ కదా, హౌ మెనీ స్టార్స్ హౌ మెనీ స్పేసెస్ అనేది. ఇప్పుడు చూడు రోస్ని ఎన్నిసార్లు రన్ చేయాలి, n దాకా కాదు, టోటల్ రోస్ దాకా. ఇప్పుడు ఏంటి, ప్రతి ఇన్స్టెన్స్ ఆఫ్ రోకి నేనేం చేయాలి, ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ డేటానే కదా, డేటా కదా, ఎన్నిసార్లు హౌ మెనీ స్టార్స్ ఉంటే అంత దాకా. సి అండ్ దెన్ ఇప్పుడు స్పేసెస్ని ట్యాకిల్ చేయాలా, వన్స్ డేటా పార్ట్ అవ్వంగానే స్పేసెస్ పార్ట్ ఏనా. ఇప్పుడు ఎన్ని స్పేసెస్, హౌ మెనీ స్పేసెస్ అయినా. ఎందుకు, వన్స్ నా పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో నేను అప్డేట్ చేసుకుంటా, నెక్స్ట్ ఇటరేషన్కి ఫిట్ అయ్యేలాగా నేను అప్డేట్ చేస్తున్నా, అందుకు ఈ వేరియబుల్స్ని వాడుకుంటున్నా. సి అండ్ ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ దీన్ని కాపీ పేస్ట్ చేయొచ్చా లేదా, ఎందుకు చూడు ఇక్కడ 3 అయినప్పుడే కదా ఇక్కడ కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. వన్స్ స్పేస్ అయిన తర్వాత ఇదే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రెప్లికేట్ అవుతుంది కదా. ఇప్పుడు మరి నేను చేయాల్సింది కూడా అదే కాపీ పేస్ట్ కదా. వన్స్ ఇది అయిన తర్వాత మరి ఏంటి, నా పని అయిపోయిందా, కాదు. ఏం చేయాలి, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి లైక్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇన్స్టెన్స్కి ఈ హౌ మెనీ స్టార్స్ హౌ మెనీ స్పేసెస్ని అప్డేట్ చేయాలా. సి ఇఫ్ నా రో కానీ లెస్ దాన్ n అయితే లైక్ రోస్ ఇక్కడ ఏం చేయాలి, డేటా ఒక్కోటి పెరగాలి, స్పేసెస్ 2 తగ్గాలి. డేటా లైక్ హౌ మెనీ స్టార్స్ ఒక్కోటి పెరగాలి, హౌ మెనీ స్పేసెస్ 2 తగ్గాలి. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే అంటే హౌ మెనీ స్టార్స్ ఒక్కోటి తగ్గాలి, హౌ మెనీ స్పేసెస్ 2 పెరగాలి. అంతే నన్ను చేస్తుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ మూమెంట్ కిందకి అంటున్నావు. సి హ్యాండ్ మూమెంట్ కిందకి అంటున్నా, అది ఇక్కడ పెట్టుకున్నా ఒకటే. ఎందుకు, నాకు ఆల్రెడీ చేయాల్సిన కన్సోల్ ప్యాటర్న్ ప్రింట్ అయిపోయింది. ఒకసారి రన్ చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాము. సి మొత్తం బాగానే వచ్చింది. మరి ఇక్కడ మిడిల్ది ఏమైందో చూడు, ఒకటి ఎక్స్ట్రాగా వచ్చింది బయటికి. ఎందుకంటే ఇక్కడ కోడ్లో చూడు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, కోడ్లో n5 అయింది అనుకుందాం, లైక్ మిడిల్ పార్ట్ గురించి మాట్లాడుతున్నా డెడికేటెడ్గా. ఇక్కడ స్టార్స్ ఎన్ని వస్తాయి, హౌ మెనీ స్టార్స్ 5 అని వస్తాయి, ప్రింట్ చేస్తున్నాము. మరి ఇక్కడ అదే హౌ మెనీ స్టార్స్ వస్తున్నాయా, కానీ మిడిల్లో మనకి రావాల్సింది 9 స్టార్స్, కానీ ఇక్కడ 5 అవడం వల్ల 10 వస్తుంది. అందుకే నాకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్టార్ వస్తుంది ఆ రేంజ్ దాటిన తర్వాత. మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, సపరేట్గా తీసుకుందాము. ఆ ఒక్క కేసు ఏమైంది, ఇప్పుడు ఇక్కడైనా నాకు ఆల్రెడీ ఇక్కడ 5 ప్రింట్ చేసేసాను. ఈ లూప్తో ఆల్రెడీ 5 ప్రింట్ చేశాను. మిడిల్ అయితే ఎంత ప్రింట్ చేయాలి, 4 సార్లే కదా, అంటే ఈక్వల్ టు n దాకా, అంటే హౌ మెనీ స్టార్స్ దాకా ప్రింట్ చేయకూడదు, ఒకటి ఇన్స్టెన్సెస్ తగ్గియాలి. అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు, ఇదంతా తీసేసి కన్ఫ్యూజన్ ఉండకూడదు అనుకుంటే ఇఫ్ రోస్ ఈక్వల్స్ టు n అయితే, ఇప్పుడు 2 ఇంటూ n-1 కాదు, ఎందుకు మిడిల్ది కావాలి, n అయితే నేను ఇదే పార్ట్ కాపీ పేస్ట్ చేసి ఈక్వల్ దాకే రన్ చేస్తా.
ఈక్వల్ దాకా రన్ చేయను. ఎల్స్ అది కాని పక్షాన నాకు ఇటు ప్యాటర్న్ ఎంత ఉందో ఇటు కూడా అంతే ప్యాటర్న్ ప్రింట్ చెయ్యి. ఇఫ్ ఇన్ కేస్ మిడిల్ అయితే నాకు ఇక్కడ ఒకటి తగ్గిచ్చెయ్యి. చూడు నాకు ఇలా కాదు, కొంచెం ఎందుకో రిడెండెన్సీగా రాసామనిపించింది. సరే తీసేద్దామా, ఒకసారి బ్యాక్ వెళ్దాము. మరి ఇంకెలా ట్యాకిల్ చేయొచ్చు, ఇదంతా నేను తీసేసి ఇక్కడ ఇఫ్ రో ఈక్వల్స్ టు ఎన్ అయితే, లైక్ ఆ పర్టికులర్ రోస్ ఈక్వల్స్ టు ఎన్ అయితే, అండ్ సి డేటా పార్ట్ ఈక్వల్స్ టు హౌ మెనీ స్టార్స్ అయితే, అంటే రో మిడిల్ అయ్యి నా డేటా పార్ట్ కూడా లాస్ట్ ఇన్స్టాన్స్కి వస్తుంటే, అంటే ఇక్కడ 10 అనే ఇన్స్టాన్స్కి వస్తుంటే నేను ఈ లూప్ని బ్రేక్ చేసేస్తా. లేదా బ్రేక్ గురించి ఆల్రెడీ చెప్పలేదు కాబట్టి కంటిన్యూ వాడతా. యాక్చువల్గా ఇది థియరీ క్లాస్లో డిస్కస్ చేయలేదు, బట్ యా డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోస్ చేసినప్పుడు చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కంటిన్యూ అంటే ఏంటంటే నా ఫర్దర్ కోడ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయకు, డైరెక్ట్గా అప్డేషన్కి వెళ్ళిపో. ఓకేనా? సి ఒకసారి దీన్ని రన్ చేద్దాము. రో ఈక్వల్స్ టు మిడిల్ దయ్యి అండ్ హౌ మెనీ స్టార్స్ అనే లైక్ డేటా పాయింట్ కూడా హౌ మెనీ స్టార్స్కి రీచ్ అయితే సెకండ్ ఇన్స్టాన్స్లో. సి ఇప్పుడు 10 పెడదాం, వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు? నేను జనరలైజ్ చేశాను. n=5కి మాత్రమే కోడ్ రాయలేదు, n= జనరలైజ్డ్ ఎంతన్నా పెట్టుకునే కోడ్కి రాసేసి సింపుల్. సో అంతే, ఏముంది ఇందులో. ఎప్పుడన్నా ప్యాటర్న్ని చూసే పర్స్పెక్టివ్ మార్చుకో, నువ్వు ఎలా చూస్తే నీకు అంత ఈజీగా కనబడిద్ది. ఓకేనా? సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.